ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. యాక్చువల్‌గా థంబ్‌నెయిల్‌లో క్వెషన్స్ చూసి వాటికి ఆన్సర్స్ దొరుకుతాయని వీడియో ఓపెన్ చేసి ఉంటారు. అయితే ఒక విషయం అయితే చెప్పాలి. నాకు ఈ దేవుడి గురించి వీటి గురించి తెలిసిందైతే తక్కువే. అయినా నేను తెలుసుకొని ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే 3 డేస్ బ్యాక్ నేను వినాయక చవితికి సంబంధించి ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ మా ఇంట్లో జరిగింది. దానికి చాలా వచ్చినాయి వ్యూస్. ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ, లైక్స్ కానీ, వ్యూస్ కానీ దానికి బాగా వస్తున్నాయి. సో, అలానే నేను పోస్ట్ చేసే వీడియోస్ కూడా ఎక్కువ లేడీస్ చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే అది కనెక్ట్ అయింది గనుక ఇలాంటి వీడియో పోస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారని అనిపించి నేను కొన్ని యూట్యూబ్‌లో చూసి కొన్ని బయట తెలుసుకొని క్లియర్‌గా నేను పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి పండుగ. వినాయకుడిని పూజించడం అనేది ఎంత ముఖ్యమో, అదేవిధంగా వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో తప్పనిసరిగా పాటించాల్సినవి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. వాటిని ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయాలి, పీఠాన్ని ఎలా కదిలించాలి, నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి, ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి, నదిలో నిమజ్జనం చేయలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేయాలి, ఇలా వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఏ డౌట్ ఉండదు. ఖచ్చితంగా అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. క్లియర్‌గా అయితే నేను చెప్తాను. ఆగస్టు 27 బుధవారం నాడు మధ్యాహ్నం 1:58 వరకు చవితి గడియలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మధ్యాహ్నంలోగా వినాయకుడిని అయితే మనం పూజించుకునే ఉంటాము. అంటే ఇలాంటి కొన్ని మనం తెలుసుకునే పోస్ట్ చేస్తూ ఉంటాం గనక. తెలుసుకునే మనం అవన్నీ చేస్తాం గనక. అయితే ఏంటంటే ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. ఎందుకంటే చంద్రుడిని చూడకూడదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అపనిందలు పడతాయని నమ్ముతాం కదా మనం. రాత్రి 8:57 వరకు చంద్రుడినైతే అస్సలు చూడొద్దు. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. ఇంకొందరు ఇంట్లో ప్రతిష్ఠించిన 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 21వ రోజున నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏంటంటే చంద్రగ్రహణం వచ్చింది. కాబట్టి 11 రోజుల పాటు కాకుండా 9 రోజులే గణపతిని నిమజ్జనం చేసుకోవాలి. అలానే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా నిష్టగా ఉండాలి. ఇంట్లో ఎవరైతే వినాయకుడిని మనం పూజిస్తామో కనీసం 3 రోజులైనా ఇంట్లో పూజించుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ అందరికీ వీలవ్వదు గనక చాలామంది మనం సాయంత్రానికే నిమజ్జనం అనేది చేస్తూ ఉంటాము. 3 రోజుల పాటు వినాయకుడిని పూజించడం వల్ల ఏంటంటే సంవత్సరం 3వ రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం ఏంటంటే గణపతిని నిమజ్జనం చేయకూడదు. కాబట్టి ఆగస్టు 28 గురువారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక 5 రోజుల పాటు గణపతిని పూజించేవాళ్ళు 5వ రోజు అంటే ఆగస్టు 31 ఆదివారం నాడు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు. 9 రోజుల పాటు గణపతిని పూజించేవాళ్ళు అమావాస్య ముందే వస్తుంది గనుక మనం అప్పుడే నిమజ్జనం అనేది చేసేసుకోవచ్చు. అయితే 3 రోజులున్న, 5 రోజులున్న, 9 రోజులున్న మన ఇంట్లో వినాయకుడిని పూజించినన్ని రోజులు 2 పూటలు కంపల్సరీ దీపారాధన అనేది చేసుకోవాలి. అలానే 2 పూటలు నైవేద్యం అనేది కూడా సమర్పించాలి. నైవేద్యం అంటే అవే చేయాలి, ఇవే చేయాలని ఏం లేదు. అది చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా నైవేద్యమే. అలానే మనం పూజలో ఉపయోగించిన పత్రికలను, పువ్వులను కూడా తీసేసి వినాయకుడితో పాటు నిమజ్జనం అనేది చేయాలి. వినాయక నిమజ్జనం అనేది తెలుసు కదండీ! నదిలో కానీ, చెరువులో కానీ కొంచెం పారే ఎక్కువ వాటర్ ఉండే దాంట్లో అయితే మనం నిమజ్జనం అనేది చేసుకుంటాం. నిమజ్జనం అనేది సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువచ్చిన వినాయకుడిని సమర్పించి బియ్యంతో కూడా పరవన్నం చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. మనం అదే బియ్యంతో అక్షింతలను కూడా తయారు చేసుకోవచ్చు. గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడికి నమస్కరించి 9 గుంజీలు తీసి నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి. ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని మగవారి నిమజ్జనం చేస్తేనే చాలా, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఒక పవిత్రమైన నదిలో గణపతిని నిమజ్జనం చేయాలి. అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అందరికీ కుదరకపోవచ్చు. కొంతమంది ఉండే చోట సిటీలో ఉండడం వల్ల చాలామంది ఇంట్లోనే ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్లో అంటే అచ్చంగా ఇంట్లో చేయకూడదు. మనం బయట బాల్కనీలో కానీ, లేదా ఇంటి బయట కానీ, లేదా మేడ పైన కానీ ప్రిఫర్ చేయాలి. మనం ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నామో అక్కడ గంగా జలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు వేసుకోండి. ఆ ముగ్గు పైన పసుపు, కుంకుమలు కూడా జల్లి ఒక శుభ్రమైన టబ్బు పెట్టి నిండుగా నీళ్లు పోసుకొని ఈ నీటిలో పసుపు, కుంకుమ, గంధం పొడి, కొన్ని అక్షింతలు,
అలాగే పుష్పాలు వేసి ఆ నీటిని గంగాజలంలా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఈ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చేయాలి. గణపతి నిమజ్జన సమయంలో ఇంట్లో దీపాలనేది వెలుగుతూ ఉండాలి. ఇక గణపతిని నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రం ఏంటో చెప్తాను. శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ అనే మంత్రాన్ని చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోండి. ఈ విధంగా నిమజ్జనం అనేది పూర్తయిన తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టుకి అంటే రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది. తులసి చెట్టుకు మాత్రం పొరపాటును కూడా పోయకండి. అయితే మనలో చాలామందికి 9 రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరదు. అలాంటి వారు మీ ఇంటి దగ్గర ప్రతిష్ఠించిన ఏదో ఒక గణపతి విగ్రహానికి ప్రతిరోజు నైవేద్యాలను తయారు చేసే స్వామివారికి నివేదించండి. నైవేద్యాలంటే మనకి నచ్చినవి ఎన్నైనా మనం తయారు చేస్తాము. కానీ ముఖ్యంగా గణపతికి ఇష్టమైనవి ఏంటి అంటే ముందుగా చెప్పుకునేవి ఉండ్రాళ్ళు. తర్వాత మనం ఏంటంటే ఈ అరటిపళ్ళు అనేవి కూడా చాలా ఇష్టం. లేదా ఇంకా తర్వాత మనకు తగ్గట్టు మనం ఏదైనా కూడా నైవేద్యంగా చేయొచ్చు. ఈ నైవేద్యాల్లో కూడా మనం సమర్పించే ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క పుణ్యఫలం అనేది ఉంటుంది. మనం కావాలంటే వినాయకుడికి అటుకుల్ని కూడా నైవేద్యంగా సమర్పించొచ్చు. అటుకుల్ని సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభాలు వర్తిస్తాయని చెప్తూ ఉంటారు. లేదా పేలాలు నివేదిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయని చెప్తూ ఉంటారు. ఇక చెరుకు గడను కానీ స్వామివారికి సమర్పిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అరటిపండును గణపతికి నైవేద్యంగా గనక సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు కొన్ని బుక్స్‌లో ఉన్నవి, మన పెద్దలు చెప్పినయి. కాకపోతే అది మనకు తగ్గట్టు మనమైతే మన ఓపిక తగ్గట్టు మనం పెట్టే బడ్జెట్‌ని పెట్టి కానీ, మనం చేసుకునే దాన్ని బట్టి మనం ఏదైనా సమర్పించుకోవచ్చు. అలానే ఏంటంటే మీకు చెప్పినట్టే ఇందులో నాకు చాలా విషయాలు తెలియనివే. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు. సరే నేను తెలుసుకొని పోస్ట్ చేయాలని పోస్ట్ చేసినవే. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు జరిగిన పూజ అంతా కూడా మా అపార్ట్మెంట్‌లో ఇవాళ మేమైతే పూజ జరిగింది. సో, అందుకని ఆ వీడియో చూపిస్తూ ఇవన్నీ మీకు చెప్పాను. సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా! వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.